హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 1000 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. ప్రజెంట్ అనేది 2025లో స్టార్టింగ్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే 1000 ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు అవుతుంది పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది. ఈ 1000 ఎస్ఎఫ్టీలో మీరు డైమెన్షన్ ఎంత ఉన్నా కానీ స్లాబ్ ఏరియా అనేది మనకి 1000 ఎస్ఎఫ్టీ రావాలి. అంటే మీరు సెట్ బ్యాక్లు ఎంత వదులుకున్నా కానీ మన స్లాబ్ ఏరియా మటుకు 1000 ఎస్ఎఫ్టీ వస్తే మటుకు అందులో మీరు సింగిల్ బెడ్రూమ్ చేసుకున్నా లేదా డబుల్ బెడ్రూమ్ చేసుకున్నా కానీ మీకు అనేది ఇదే కాస్ట్ అనేది అయ్యే అవకాశం ఉన్నది. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 500 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. దీనికి గాను మనకు ప్రజెంట్ అనేది ఒక బ్యాగ్ ధర అనేది 280 నుంచి 320 రూపాయల వరకు నడుస్తుందన్నమాట. మనం ఓవరాల్గా 300 రూపాయలు ఒక బ్యాగ్ ధర వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనం స్టీల్ చూసుకుందాం. స్టీల్ వచ్చేసి 3.70 టన్నుల నుంచి 40 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ప్రజెంట్ అనేది స్టీల్ అనేది ఒక టన్ను ధర అనేది 62,000 నుంచి 72,000 రూపాయల వరకు నడుస్తుంది. మనం వచ్చేసి 65,000 రూపాయల వరకు మనం మ్యాక్సిమం రేట్ వేసుకున్నాం. దీనికి వచ్చేసి 2,60,000 రూపాయల వరకు స్టీల్కి అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇసుక చూసుకుందాం. ఇసుక వచ్చేసి 70 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర అనేది ప్రజెంట్ అనేది 1,600 నుంచి 1,800 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 1,700 రూపాయలు వేసుకుంటే ఒక టన్ను ధర అనేది దీనికి గాను 1,19,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు రోబో స్టాండ్ చూసుకుందాం. రోబో స్టాండ్ వచ్చేసి 30 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 550 నుంచి 650 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 600 రూపాయలు వేసుకుని దీనికి వచ్చేసి 18,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంకర్ చూసుకుందాం. కంకర్ వచ్చేసి 20 అయినా 40 అయినా కానీ 80 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 550 నుంచి 650 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 600 రూపాయలు వేసుకుని దీనికి వచ్చేసి 48,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి బేస్మెంట్ రాయికి చూసుకుని దీనికి వచ్చేసి 1800 బ్రిక్స్ పెట్టే అవకాశం ఉంది. దీని ఒక బ్రిక్ ధర వచ్చేసి 18 నుంచి 20 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మనం 18 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 32,400 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రిక్స్ తీసుకుందాం. బ్రిక్స్ వచ్చేసి 16,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. దీనికి ఒక ఇటుక ధర వచ్చేసి 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం మ్యాక్సిమం అనేది 11 రూపాయలు వేసుకుంటే దీనికి వచ్చేసి 1,76,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్ విండోస్ అనేది 1,40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మీరు యూపీఎస్ చేయించుకున్నా కానీ లేదా కట్టెతో చేయించుకున్నా కానీ సేమ్ అదే కాస్ట్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం మెటీరియల్ వచ్చేసి 1,50,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయినా కానీ మెటల్ గ్రైండ్ అయినా కానీ మొత్తం టోటల్ వచ్చేసి 1,35,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాల్ సీలింగ్ అని మెటీరియల్కి లేబర్ మొత్తం వచ్చేసి 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన గేట్కి గిర్లకి ఇది మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన పెయింట్ వర్క్ అనేది మెటీరియల్కి అదేవిధంగా లేబర్ మొత్తం వచ్చేసి 1,00,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మనకి మెయిన్ మెటీరియల్ అయితే ఇవి మొత్తం టోటల్ వచ్చేసి 14,43,400 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ అనేది మనకి సెంటరింగ్ వర్క్ అదేవిధంగా మేస్త్రి వర్క్ అనేది ఒక ఎస్ఎఫ్టీకి 300 నుంచి 350 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 340 రూపాయలు వేసుకునే కనుక ఈ 1000 ఎస్ఎఫ్టీకి అనేది 3,40,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మేస్త్రి వర్క్ అదేవిధంగా సెంటరింగ్ వర్క్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకి మట్టి పని అనేది గుంతలు తీయనీకి బేస్మెంట్ లెవెల్ చేయనీకి మొత్తం టోటల్ వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనం మిల్లర్ ముఠా వాళ్ళకి అనేది పుట్టింగ్స్ పింత్ బీమ్ కాలమ్స్ స్లాబ్ ఈ లెవెల్ వరకు మొత్తం వచ్చేసి 40,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మొత్తం వచ్చేసి 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనం టైల్స్ వేసినందుకు బాత్రూమ్కి అయినా కానీ ఫ్లోరింగ్కి అయినా కానీ మొత్తం టోటల్ వర్క్ వచ్చేసి గ్రైండ్ మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన కార్పెంటర్ వర్క్ అనేది 30,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. మెయిన్ లేబర్ కాస్ట్ అయితే ఇవి మొత్తం టోటల్ వచ్చేసి 5,65,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 14,43,400 రూపాయలు ప్లస్ 5,65,000 రూపాయలు. ఈ మొత్తం టోటల్ వచ్చేసి 20,08,400 రూపాయల వరకు అవుతుంది. ఈ 1000 ఎస్ఎఫ్టీకి అనేది అయ్యే ఖర్చు అయితే 20,00,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది మన స్క్వేర్ ఫీట్లో కన్వర్ట్ చేస్తే ఒక ఎస్ఎఫ్టీకి అనేది 2,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి మీకు ఈ ఖర్చు అయ్యే అవకాశం ఉన్నది. మీరు G+1 వేసుకున్న లేదా గ్రౌండ్ ఫ్లోర్ పైన కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మటుకు మీకు 100 నుంచి 200 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.